అందరికీ శ్రీమాత్రే నమః. అమ్మ దర్శనం చూపించామని మీకు ఫోన్ చేశాను. మామూలుగా నిత్య పూజలో అమ్మ ఎప్పుడూ కూడా చాలా సింపుల్గా నార్మల్గా అమ్మ ఉంటుంది. చూస్తున్నారా అమ్మ ఎంత బాగుందో కదా. డైలీ పూజ అనమాట. అమ్మ దగ్గర మనకి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు కదా. మెయిన్ మన దుర్గమ్మ శాంత స్వరూపిణి రూపంలో దర్శనమిస్తారు. ఈవిడ లలితమ్మ అనమాట. మన దుర్గమ్మ, వరాహి అమ్మ. నాకు ముందు నుంచి కూడా నేను బాగా కొలిచేది కనక మహాలక్ష్మి తల్లిని. ఫస్ట్ చిన్నప్పటి నుంచి మేము ఆ ఏరియాలో ఉండేవాళ్ళమే. ఆ తల్లికి రోజు పువ్వులు, నీళ్ళు, పాలు వేయడం బాగా అలవాటు. నాకు ఈ తల్లిని ఫస్ట్ తెచ్చుకున్న తర్వాతే ఈ పెద్ద అమ్మవారు కూడా వచ్చారనమాట. తర్వాత అందరు అమ్మలు వచ్చేసారు. ఇంకా అలా నిత్య పూజలో చేసుకుంటూ ఉంటాను. తల్లి శ్రీచక్రం, అమ్మవారు ఎక్కడుంటే అక్కడ శ్రీచక్రం ఉండాలి కదా. శ్రీచక్రం కొంచెం మొన్నటి వరకు ప్రతిష్ఠ చేసినప్పుడు రాగిరేఖ మీద పూజ చేసుకున్నాను. ఇప్పుడు మహామేరు తీసుకున్నాను అనమాట. కనకమహాలక్ష్మి గుడిలో పంతులు గారు పూజ చేసి ఇచ్చారు, చేసుకుంటున్నాను అలాగా. తర్వాత మన శివయ్య, అమ్మవారి స్వరూపం ఎక్కడున్నా కూడా శివయ్య కూడా ఉండాలి కదా. ఎందుకంటే పెద్ద పెద్దవి తీసుకున్నాం, చేయలేకపోతున్నామండి. తోమాలి, ఇవన్నీ చాలా పెద్ద పని కదా. ఇప్పటికి ఒక 2 hours డైలీ మార్నింగ్ 2 hours ఉంటుంది పని. ఈ పువ్వులు చూస్తున్నారా, అసలు నవరాత్రుల ముందు తెచ్చుకొని గుచ్చుకున్నాను. నవరాత్రులు 2 రోజులు ఉన్నాయి అనగా అస్సలు వడలటం లేదు, ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు నాకే అర్థం కావట్లేదు ఈ పువ్వులు ఇన్ని రోజులు ఉంటాయా అని. కానీ అలంకరణ అర్థమే పెడుతున్నానండి. పూజ డైలీ అష్టోత్తరాలకి ఒక పువ్వులతో పూజ చేసుకుంటున్నాను. ఈ శ్రీచక్రంలో పూజ చేసినవి అయితే పూజ చేయలేని పువ్వులే మళ్ళీ ఈరోజు పూజ చేసుకున్నాను. ఈ సైడ్లో పెట్టినవి అయితే మాత్రం అలంకరణార్థం. అమ్మకి నైవేద్యం, అమ్మకి హారతి ఇచ్చేసాను. ఇలాగా అమ్మకి డైలీ పూజ ఉంటుంది. మీకు రోజు నిత్య దర్శనం కావాలి అంటే చెప్పండి. నేను ఉదయం లేచి పూజ చేసుకొని అమ్మకి నైవేద్యం వండుకొని అన్నీ చేసుకొని అన్నీ చెందేసరికి నాకు 9-9:15 అవుతుంది. మీకు వీడియో కావాలి అంటే డైలీ పెడతాను, నా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ముఖ్యంగా ఏం చెప్పాలంటే అమ్మ కోసం ఇంట్లో గల్లిగల్మని తిరుగుతుంది కదా అమ్మ. అయితే నేనేం చేశానంటే నేను ఇవి కట్టుకున్నాను అనమాట. గజ్జలు నేనే కొనుక్కొని మువ్వలు కట్టుకున్నాను. అమ్మ రోజు ఆడుకుంటుంది, గజ్జలు కట్టుకుంటుందని. డైలీ అమ్మకి పట్టీలు ఉంటాయి, అమ్మ పాదాల దగ్గర పట్టీలు ఉంటాయి. కానీ ఎందుకైనా మంచిది, అమ్మకి గజ్జలు అంటే ఇష్టం కదా, చాలా ఇష్టం అమ్మకి గజ్జలు అంటే. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో. ఎందుకంటే అమ్మ దగ్గర ఇక్కడ పెట్టేస్తానమాట. నేను పార్లర్కి వెళ్ళిపోయినప్పుడు అమ్మ ఆడుకుంటారు, పాడుకుంటారు, చక్కగా నడుచుకుంటారు, చక్కగా ఏమైనా చేసుకుంటారు కదా అమ్మ అని ఈ మువ్వలు గజ్జలు కట్టేశాను, ఆడుకుంటారు. ఆమెదే భారం. ఇంకా చూస్తున్నారా, ఈ ముత్యాలు ఏంటంటే నార్మల్ ముత్యాల దండ అనమాట, తక్కువది, పిచ్చిది. కాకపోతే అలంకరణార్థం బాగుంది. కిరీటం పైన ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందని చెప్పి ఇలా పెట్టుకున్నాను. ఈసారి అమ్మ పెద్ద బొట్టు పెట్టుకొని కిందన చూసారా, బొట్టు కూడా చాలా బాగుంది. అమ్మ కుట్టగా వేసుకుని శతమానాలు వేసుకొని ఎంత బాగుంటారో ముద్దుల గుమ్మ. ఈ దండ అయితే 4 సంవత్సరాలు అయిపోయింది. వాష్ చేసి వేస్తున్నాను. ఎంత బాగుంటుందో, మహా అద్భుతంగా ఉంటుంది. పువ్వులు మార్చకపోయినా ఆ దండ నిత్యం ఉంటుంది, కలకల్లా ఆడుతూ ఉంటుంది. ఆ తల్లిని చూసి దర్శనం చేసుకోండి. అమ్మకి రోజు షోడశోపచార పూజ చేసుకొని నాకు చాలా ఇష్టమైనది ఏంటంటేనండి, ముఖ్యంగా అలంకరణ అంటే చాలా ఇష్టం. అలంకరణకి చాలా ప్రాధాన్యత ఇస్తాను. అలాగే అలంకరణ ఎంత ప్రాధాన్యత ఇస్తానో పూజ కూడా అంతే ఇష్టంగా చేస్తాను. ఈ వీడియోలు తీయడం, ముందు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం ఇదంతా పక్కన పెడితే, దీపం పెట్టేసాము, ఏదో నైవేద్యం పెట్టేసాము, సరే అయిపోయింది, ఫోటోలు తీసాం, స్టేటస్లో అప్లోడ్ చేసాం, ఇది కాదు. నాకు కావాల్సింది అమ్మకి పూజ, అమ్మకి అష్టోత్తరం, అమ్మకి కుంకుమ పూజ, అమ్మకి పుష్పార్చన. ఇది అమ్మకి కావాల్సింది. నిత్య భాగంగా ఇది ముందు చేసుకున్నాను. ఒక్కరోజు అమ్మకి పూజ చేయకపోయినా, షోడశోపచార పూజ చేయకపోయినా మనసులా ఉండదు. ప్రతి నిత్యం అమ్మకి షోడశోపచార పూజ, మహానైవేద్యం కంపల్సరీగా. ఆ టైంకి మహానైవేద్యం చేయకపోయినా ఏ పండో ఫలమో ఆ టైంకి నివేదన చేసేసి తర్వాత అమ్మకి నైవేద్యం పెట్టి కంపల్సరీ వెళ్తాను పార్లర్కి. ఏ టైం అయినా సరే పెడతాను.
సాయంత్రం పూట ఒక్కొక్కసారి అలంకరణ చేసుకుంటాను, లేదంటే నైట్ టైం అలంకరణ చేసుకుంటాను. ఆవిడ ఇష్టం అనమాట. ఆవిడకి ఎప్పుడు ఖాళీ అనిపించి నాకు వచ్చి చెయ్యు అంటే, లేదు చేస్తాను అనుకుంటాను కదా, ఒకవేళ చేయలేదు ఏదో నీరసం అయిపోయి పార్లర్లో వచ్చి కూర్చుంటానా సోఫాలో, శబ్దాలు చేస్తుంది. ఇంకా పువ్వులు పడిసేసుకోవడం, కమ్మెలు పడిసేసుకోవడం, ముక్కు పొడకి పడిసేసుకోవడం, బొట్లు పడిసేసుకోవడం చేస్తుంది. ఇంక పనులన్నీ చేస్తుంది. నువ్వు రామ్మా లక్ష్మీ శ్రీవిక, వచ్చి నాకు ముందు అలంకరణ చేసేసి, నాకు లాలు పోసేసి, జోలపాడు, నాకు నలుగు పెట్టవా అంటది అనమాట. అప్పుడు గబగబా తీసేసి గబగబా అమ్మకి స్నానం చేయించేసిస్తాను, నలుగు పెట్టేస్తాను, పసుపు అభిషేకం చేసేస్తాను, చీర కట్టేస్తాను అమ్మకి. ఇలా నిత్యం ఇలా జరుగుతుంది అమ్మ పూజ. ఎవరైనా దర్శనంకి వస్తే చెప్పేస్తున్నాను మరి 9:30 కల్లా లోపు వస్తేనే పూజకు అందుతారు అని, లేదు అంటే నైట్ 8:30 తర్వాత రమ్మంటున్నాను. నైట్ అవ్వదు చాలామందికి, మార్నింగే వస్తారు, శుక్రవారం మంగళవారం అలాగా అలా అవుతుందన్నమాట. అమ్మకి చూసారా తల్లికి, ఇది ఎప్పుడో కొన్నాను, కిందన పెడతాను. ఇక్కడ మకర తోరణం దగ్గర గ్యాప్ రావట్లేదు, కిరీటం పెద్దది అయిపోయిందని చెప్పి కొంచెం పైకి పెట్టాను అనమాట. ఇంతేనండి. ఇంకా అందరూ చక్కగా అమ్మని చూసుకోండి. నిత్య ఆరాధనలో తల్లిని, శ్రీచక్ర నివాసిని, శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, శ్రీ లలిత, దుర్గా, పరాశక్తి దేవత, సర్వం శ్రీ దుర్గార్పణమస్తు.